తండ్రి కూతుళ్లు సజీవదానం అనుమానాస్పద స్థితిలో డెడ్ బాడీలు లభ్యం. జిల్లాలోని కాజుపేట మండలం హన్మకొండ జిల్లాలోని కాజుపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహకల్పలో బుధవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో తండ్రి కుమార్తె సజీవదానం అయ్యారు. సమాచారం అందుకున్న మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులను తండ్రి రాజశేఖర్ 54, కుమార్తె రాజశ్రీ 24గా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగా అల్లుడు ప్రవీణ్ వారిద్దరిని ఖతం చేసినట్లు అనుమానిస్తున్నారు. క్లూస్ టీమ్ పోలీసులు రంగంలోకి దిగి వేలిముద్రలు ఇతర ఆధారాలను సేకరించారు. ప్రవీణ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వాడు బగ్గ తాగినట్టున్నాడు. బగ్గ తాగి మామను పెళ్ళాన్ని ఇద్దరిని వేసి పడేసిండే. ఏంది అంటే వెలుగులనేమో అదనపు కట్నం కోసం మామ పిల్లనిచ్చిన మామను ఆ పిల్లని ఇద్దరిని కథం పట్టించిందని వెలుగులో రాసుకొస్తే వివరాలు తెలియాల్సి ఉండదని V6 ఇక్కడ దిశ రాసుకొచ్చింది. సరే, ఏది ఏమైనప్పటికీ క్షణికావేశానికి లోనవుతూ ఉన్నారు. ఈ మత్తు పదార్థాలకు లోనైన తర్వాత, మత్తు పదార్థాలు తీసుకున్న తర్వాత వాడికి అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కడు మందు తాగకపోతే వాడంతా మంచోడు లేడరా, వాడు శ్రీరామ రామచంద్రుడు అని మొక్కుతాడు. మందు తాగిన తర్వాత వాడంత దుర్మార్గుడు లేడరా. మరి ఒకటేసారి కిరాకు మొత్తం ఖరాబ్ అవుతుందా, మైండ్ మొత్తం ఖరాబ్ అవుతుందా ఏమో తెలియదు. కానీ అట్లా తయారై ఉండే అన్నీ గుర్తుకొచ్చి అటాక్ చేస్తూ ఉన్నారు. ఆ మందుల్ని అటాక్ చేస్తూ ఉన్నారు. మొన్న కోరుట్ల సంఘటన జరగకముందే మళ్ళీ కాజీపేట మడికొండలో సంఘటన, కడిపికొండలో సంఘటన జరిగాయి.